3-4 క్లాసెస్ చూడండి. ఓకే. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకే. బలవంతం ఏమీ లేదు. నేను నా దగ్గరే జాయిన్ అవ్వమని నేను చెప్పను. ఓకే. నా కంటెంట్ ఇది. నేను చెప్పే విధానం ఇలా ఉంటుంది. ఇఫ్ యు లైక్ ఓకే. ఇట్ యూ కెన్ జాయిన్. అంతే. ఓకే అండి. యా, యా. పర్టికులర్లీ మామూలుగా మనం బిజినెస్ అని ఏదైతే మనం సర్వసామాన్యంగా చెప్తూ ఉంటామో, మనం అది టెక్నికల్ వర్డ్గా మనం చెప్పాలి అంటే ఉమ్. సో దాన్నే మనం ఎంటర్ప్రైజ్ అంటాం అన్నమాట. ఓకే. సో అదే మనకి ఎస్ఏపిలో ఏంటి, ఎస్ఏపి అనేది తర్వాత. ఓకేనా, ఎస్ఏపి అనేది తర్వాత విషయం. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈఆర్పి. ఫర్ ఉమ్. ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ రైట్ డౌన్ హియర్ ఈఆర్పి. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్గనైజేషన్ని మనం రన్ చేయాలంటే మనకి ఏమేం కావాలి? మనకి మ్యాన్ పవర్ కావాలి. ఉమ్. మనకి ఒకవేళ అది ఇండస్ట్రీ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అయితే మిషనరీస్ కావాలి, హ్యూమన్ ఉమ్. ఎఫర్ట్ కావాలి. సో ఇదంతా ఉమ్. కూడా మనకి ఎందుకు? ఒక ఆర్గనైజేషన్ మనం రన్ చేయాలంటే మనం ఒక్కరమే రన్ చెయ్యలేం. యా. ఇందులో చాలా విషయాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. యా. సో దాన్ని మనం ఈఆర్పి అంటాం. సో సో ఈ ఈఆర్పి ఎస్ఏపి కంటే ముందుగా ఫస్ట్లీ మనకి ఈఆర్పి అనేది ఉంటుంది. ఈవెన్ మీరు కంపెనీస్లో చూసిన డిపార్ట్మెంట్ పేరు ఈఆర్పి ఎస్ఏపి అని ఉంటుంది తప్ప ఎస్ఏపి ఈఆర్పి అని ఉండదు. ఓకే. ఈ ఈఆర్పిలో మనకి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈఆర్పిస్ ఉంటాయి. నెట్. సో అందులో ఒక టైప్ ఆఫ్ ఈఆర్పి ఏంటంటే ఎస్ఏపి. ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ హ్యావింగ్ ది మల్టిపుల్ ఈఆర్పిస్. ఇప్పుడు మనకి మైక్రోసాఫ్ట్ అనేది కూడా ఒక ఈఆర్పిని. ఓకే. విస్టెక్స్ అనేది కూడా ఒక ఈఆర్పిని. విస్టెక్స్. నెక్స్ట్ ఎడ్వర్డ్స్ అనేది కూడా ఈఆర్పిని. ఫోర్త్ వన్ వచ్చేసరికి సీబెల్ అని ఒకటి ఉండే. సీబెల్ కూడా ఒక ఈఆర్పినే. ఓకే. ఉమ్. ఒరాకిల్ కూడా ఒక ఈఆర్పినే. అలాగా ఎస్ఏపి కూడా ఒక ఈఆర్పి. ఓకే. సో ఇప్పుడు ఈ అన్ని ఈఆర్పిలు ఉన్నాయి కదా. సో మనం ఉమ్. ఎస్ఏపిని ఎందుకు ప్రిఫర్ చేయాలి? దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అదర్ దాన్ ఎస్ఏపి, ఎస్ఏపి కాకుండా మనకి ఏదైతే అదర్ ఈఆర్పిస్ ఉన్నాయో అది అది తలుపేసి. అది ఒక సపరేట్ సెట్ ఆఫ్ పర్పస్ కోసం మాత్రమే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక పెద్ద ఆర్గనైజేషన్ తీసుకోండి, ఉమ్. రిలయన్స్ కానీ ఇంకేదైనా. సో ఉమ్. అలాంటి టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ని మెయింటైన్ చేసినప్పుడు మనకి
మన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎక్కడ నుంచి కొనుక్కుంటున్నాం, ఉమ్, అదేమవుతుంది, పర్చేజ్ అవుతుంది కదా, మనం కొనుక్కుంటున్నాం. యా. ఎందుకంటే ఇప్పుడు మీరు అలాంటి బిగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు ఒక బల్క్గా కొనుక్కుంటారు, ఉమ్, గూడ్స్ నుంచి అలాగా. ఎక్కడ నుంచి కొనుక్కున్నాం అని చెప్పేదే పర్చేజ్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం కొనుక్కున్నాం, ఎంత సేల్ అవుతుంది మన ప్రోడక్ట్స్, ఉమ్, ఓకేనా, అది ఏమవుతుంది, ఎస్డి అవుతుంది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అదే విధంగా మన దగ్గరికి కస్టమర్స్ వస్తారు, కస్టమర్స్ డేటా మెయింటైన్ చేయాలి, ఓకేనా. ఈ విధంగా మనకి సేల్స్తో, పర్చేస్తో, అదే విధంగా అప్పుడు ఏమవుతుంది, హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ కావాలి మనకి ఆ ఆర్గనైజేషన్కి. ఎందుకు, ఆ ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్లో వచ్చిన కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ మెయింటైన్ చేస్తారు. ఉమ్, అదే విధంగా ఒకవేళ మెటీరియల్కి సంబంధించింది అయితే, ఇండస్ట్రీలో అయితే మెటీరియల్కి సంబంధించిన డేటా కూడా మెయింటైన్ చేస్తారు. ఓకే. ఒకవేళ ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్స్ అన్ని ఫ్లిప్కార్ట్, అమెజాన్, దానికి డెలివరీస్ ఉంటాయి. ఉమ్, ఒక ఆర్డర్ మనం పెట్టినప్పుడు, సో దాని డెలివరీ డేట్, ఎప్పుడు డెలివరీ, దాని షిప్మెంట్ ఎప్పుడు అనేది మీకు ఒక ట్రాక్ చూపిస్తుంది. యా. సో దట్స్ ది బిహైండ్ ఎస్ఏపిఎస్ యూజింగ్. ఓకే. సో ఇందులో ఒక ఆర్డర్ పెట్టినప్పుడు ఆ ఆర్డర్ డెలివరీ అయిందా లేదా షిప్మెంట్ అయిందా అని చెప్పడానికి మనకు మళ్ళీ డిఫరెంట్ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉంటాయి. ఓకే. అంటే డెలివరీకి సపరేట్ ఉంటాయి, పర్చేజ్కి సపరేట్ ఉంటాయి, సేల్స్కి సపరేట్ ఉంటాయి, మెటీరియల్కి సపరేట్ ఉంటాయి, ప్రతిదానికి సపరేట్ ఉంటాయి. ఉమ్, మనం ఈవెన్ మన కోడ్ రాసేటప్పుడు కూడా ఎన్ని ఆ, ఎన్ని ఆర్డర్స్ వాట్ వీ కెన్ కాల్, షిప్మెంట్ అయినాయి, డెలివరీ అయినాయి అన్నదానికి ఒక ఇండికేషన్ కూడా ఉంటుంది టేబుల్ లెవెల్లో, ఓకే. ఒక ఇండికేటర్ లాగా. సో దాన్ని బేస్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. ఉమ్, ఉమ్, ఈ విధంగా మనకి, అంటే ఇక్కడ చాలా డిపార్ట్మెంట్స్ అన్నది టచ్ అవుతున్నాయి ఒక బిజినెస్ని మీరు రన్ చేయాలి అంటే. ఉమ్, ఇది కేవలం ఒక్క రంగంలో మాత్రమే కాదు కదా, యా. అన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఎస్ఏపి కాక నేను వేరే ఏదైనా ఈఆర్పి వాడితే, ఓకేనా, వేరే ఏదైనా ఈఆర్పి వాడితే అవి ఓకే. నా యొక్క అన్ని పర్పస్ బిజినెస్ రన్ చెయ్యడానికి నాకు ఫుల్ఫిల్ అవ్వదు. ఉమ్, ఎందుకు, అవి అన్ని పర్పస్ని ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి. అవును. ఇప్పుడు ఆ ఎస్ఏపి కాకుండా మిగతా ఈఆర్పిస్ వాడితే నా బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుందా? అవ్వదు. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, హ్యూమన్ ఎఫర్ట్ అన్నది కావాలి, మళ్ళీ అదొక యా. ఖర్చు. ఉమ్, 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 మరి ఎందుకు నేను ఇదంతా చేయాలి? సో అప్పుడు దే కమింగ్ అప్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎస్ఏపి ఈఆర్పి ఎస్ఏపి. యా. సో ఇదేం చేస్తుందంటే ఇట్ ప్రొవైడ్స్ ది హై లెవెల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఏ ఓకే. డిపార్ట్మెంట్తో అయినా ఇది ఇంటిగ్రేట్ అవుతుంది, అది సేల్స్ కానీ, ఫైనాన్స్ కానీ, హెచ్ఆర్ కానీ, ప్రొడక్షన్తో కానీ, స్టాక్ లెవెల్ కానీ, మెటీరియల్ కానీ, ఏదైనా సరే. ఉమ్, ద బ్యూటీ ఆఫ్ ఎస్ఏపిఎస్, హై లెవెల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఉమ్, సో అందుకే మనం ఎస్ఏపిని బిజినెసెస్కి ప్రిఫర్ చేస్తారు. ఓకే. ఒకటి ఏంటంటే
స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎస్ఏపిని అఫోర్డ్ చేయలేవు. ఓకే. ఎందుకంటే దీని కాస్ట్ కొద్దిగా హెవీగా ఉంటుంది. యా. కానీ ఎస్ఏపి గురించి అవేర్నెస్ అన్నది చాలా తక్కువ ఉంది మార్కెట్లో. ఎందుకు అంటే అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఓకే. అది ఎవడికి తెలియదు. Because of this, so many people does not having the awareness about the SAP. యా. Okay, this is why we use the SAP అన్నమాట. సో ఈ SAPలో మనకి చాలా ఉంటాయి. మరి ఇన్ డీటెయిల్ వెళ్ళే ముందు ఈ ఎస్ఏపి అంటే ఏంటి, దీని ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అనేది కూడా ఫస్ట్ చూద్దాం. ఆ ఓకే. తర్వాత అందులో ఏమేమి ఉంటాయి, ఫంక్షనల్, టెక్నికల్, డిఫరెంట్ వేస్ అన్నీ కూడా చూద్దాం. ఏదైనా యాజ్ ఎ అబాప్ డెవలపర్ మీరు కోడ్ పర్స్పెక్టివ్లో ఆలోచించకూడదు. ఓకే. నేను ఇట్లా కోడ్ రాయాలి, ఇట్లా కోడ్ రాయాలి అనేది. ఎప్పుడు ఓకే. కూడా మీరు బిజినెస్ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి. ఓకే. ఏదైనా వాటికి రిలేషన్ ఉందా, డెలివరీ అయితే ఎట్లా అయింది, ఏ బేసిస్ మీద డెలివరీ చేస్తున్నాడు. ఉమ్. ఇప్పుడు డెలివరీ అయితే ఏమవుతుంది, నెక్స్ట్ షిప్మెంట్ అవుతుంది కదా, ఒక సెట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ అన్నది ఉంటుంది. యా. ఆ బిజినెస్ ప్రాసెస్ అన్నది మీకు తెలిస్తే కోడ్ మీరు ఈజీగా రాసేస్తారు. ఆ. ఆ బిజినెస్ ప్రాసెస్ తెలియదు అనుకోండి, మీరు ఎంత పెద్ద ఆ. కోడర్ అయినా మీకు ఏం చేయాలో అర్థం కాదు. ఉమ్. ఆ బిజినెస్ ప్రాసెస్ తెలిస్తే మీరు ఎక్కడి నుంచి డేటా తెచ్చుకోవాలి, ఏం చేయాలి, ఏం లాజిక్ రాయాలన్నది మీరు ఈజీగా సరసర రాసేస్తారు. ఆ. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే బిజినెస్ అండర్స్టాండింగ్ ఆఫ్ అబాప్ డెవలపర్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. యా. మీరు కన్సల్టెంట్స్ నుంచి కూడా విని ఉంటారు. ఎస్ఏపిని అర్థం చేసుకోవడం అంటే కేవలం కోడ్ రాయడం మాత్రమే కాదు. ఇట్స్ అబౌట్ అండర్స్టాండింగ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెసెస్ అని. యా. అది అబాప్ కనే కాదు, ఎస్ఏపిలో ఏ వ్యక్తి అయినా సరే, అందులో ఏ ఫంక్షనల్లో అయినా టెక్నికల్లో అయినా ఏ వ్యక్తి ఎక్కడ పనిచేస్తున్నా సరే, ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో బిజినెస్ సినారియో ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలి. ఉమ్. అప్పుడే మీకు దాన్ని రిజాల్వ్ చేయడం ఈజీ యా. అవుతుంది. యా. ఇదైతే నేను చాలా గ్యారంటీగా చెప్పగలను. ఉమ్. ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి స్టాక్ ఉంది. ఇప్పుడు మనకి ఏదైనా ఈవెంట్స్ ఉంటాయి, లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి. యా. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అనుకోండి, లేదా ఇంకేదైనా, నాకు ఫలానా డేట్కి నాకు ఒక ఉమ్. ఫంక్షన్ ఉంది. యా. ఆ రోజు నాకు ఒక 100 వాటర్ క్యాన్లు కావాలి. అంటే యా. ఒక పర్టికులర్ డేట్ అన్నది ఫిక్స్, స్టాక్ అన్నది మనం చెక్ చేయాలి ఉండాదా లేదా ఉమ్. అనేది. ఉమ్. ఉమ్. అది ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా ఆ యా. స్టాకు. ఆ. ఫలానా డేట్కి నాకు కావాల్సిన స్టాక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అవును. ద బ్యూటీ ఆఫ్ ఎస్ఏపిఎస్ యూ కెన్ ఆల్సో డూ దట్. ఉమ్. సో ఫలానా డేట్కి నాకు ఇంత స్టాక్ కావాలి, ఆ రోజు అవైలబిలిటీ ఉందా లేదా అనేది కూడా మీరు చూసుకోవచ్చు. యా. ఎస్ఏపిలో ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉందన్నమాట, MD04 అని. ఓకే. ఆ పర్టికులర్ డేట్కి ఎంత స్టాక్ ఉంది,
ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 క్యాన్స్ కావాలి, 50 క్యాన్స్ ఉన్నాయి. ఇప్పుడు నా ఆ, రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వదు. స్టాక్ అవైలబిలిటీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో రీసెంట్గా వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ విచ్ ఐ వర్క్డ్, కానీ ఒక డేట్కి వాళ్ళకి స్టాక్ అవైలబిలిటీ లేదు. లేకపోయినా అప్పుడు ఏం చేస్తాడంటే యూజరు ప్రొడక్షన్ ఆ ఆర్డర్ ఏదైతే ఉంటుందో రిలీజ్ చేస్తాడు, ఆర్డర్ మాదిరిగా పెడతాడనమాట. ఆ, సో అది ఏమవుతుంది, ఒకవేళ దానికి స్టాక్ ఉంటే రిలీజ్డ్ అని రావాలి మెసేజ్. ఓకే. అది స్టాండర్డ్ ప్రాసెస్ నుంచే వస్తుంది. ఓకే. ఎప్పుడైతే ఆ పర్టికులర్ డేట్కి స్టాక్ లేదో రిలీజ్ రిజెక్టెడ్ అని రావాలి. ఉమ్, సో అప్పుడు స్టాండర్డ్ ప్రాసెస్లోనే రిలీజ్ క్యారీడ్ అవుట్ అని వచ్చేస్తుంది. ఓకే. సో ఇలాంటి వాటికి మళ్ళీ ఎన్హాన్స్మెంట్ కనుక్కొని అందులో కోడ్ రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే స్టాండర్డ్ ప్రాసెస్ అలా బిహేవ్ చేస్తుంది కాబట్టి. ఉమ్, ఉమ్, ఈ విధంగా పర్టికులర్లీ ఇలా ఎన్హాన్స్మెంట్స్, ఆ బిజినెస్ అండర్స్టాండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. యా. ఆ స్టాక్ చెకింగ్ కానివ్వండి, ఆ పర్టికులర్ డేట్కి ఎలా పాస్ చేయాలి, ఎలా దీని సినారియో ఉంటుంది అనేది. ఉమ్, సో ఈ ఎస్ఏపి సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ products in data ప్రాసెసింగ్. సో ఇది ఫుల్ ఫామ్ అన్నమాట ఎస్ఏపి అంటే. అదిగో కర్ర ఉందిగా. యూ కెన్ రిమెంబర్ దిస్ ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్ఏపి. సో ఈ ఎస్ఏపి యొక్క మనకి ఆర్కిటెక్చర్ మనం చూస్తే అది 3 లేయర్స్లో ఉంటుంది. ఒకటి వచ్చేసరికి దానికంటే ముందు ప్రజెంటేషన్ అప్లికేషన్ 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటాం మనం. యా. ఓకేనా, ద ఫస్ట్ వన్ ఇస్ 1 టైర్ ఆర్కిటెక్చర్. 1 టైర్ ఆర్కిటెక్చర్. సో ఈ 1 టైర్ ఆర్కిటెక్చర్, సో ఎప్పుడైతే ఎస్ఏపి ఫస్ట్లీ ఇంట్రడ్యూస్డ్ వచ్చేసి 1972, ద హిస్టరీ ఆఫ్ ఎస్ఏపి. ఇది 1972లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే. సో ఆ తర్వాత దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది 5 ఫార్మర్ ఐబిఎం ఎంప్లాయీస్. అదేవిధంగా ఎప్పుడైతే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారో ఇప్పుడు మనకి ఎన్ని రేంజ్ ఆఫ్ మాడ్యూల్స్ అయితే ఉన్నాయో అవన్నీ లేకుండే అప్పుడు. ఓకే. అప్పుడు ఓన్లీ ఎస్డి అండ్ ఎంఎం మాత్రమే ఉండింది. ఓకే. ఎప్పుడైతే ఎస్ఐపిని ఇంట్రడ్యూస్ చేశారో, సో ఇక్కడ జియుఐ అంటే ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్లో మన ఆబ్జెక్ట్స్ ఏదైనా డెవలపింగ్ ఉంటుంది, డేటాబేస్ వేర్ ఎంటైర్ డేటాబేస్ ఇస్ మెయింటైన్డ్. సో దీనికి ఏమయ్యేది, అన్నీ ఒకే టైర్లో ఉండేది. సో ఇలా అన్నీ కలిపి ఒకే చోట ఉన్నప్పుడు ఏమవుతుంది,
performance of our running any transaction code అన్నది it takes lot of time. ఎందుకు అన్ని ఒకే చోట కలిపి ఉన్నాయి కాబట్టి. సో ఈ విధంగా ఉండేది వెన్ ఫస్ట్ టైమ్ ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్. ఓకే, ల్యాక్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ అనేది కూడా ఉంటుంది మీకు. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ క్లమ్జీ అనేది కూడా ఉంటుంది. దీన్ని ఓవర్కమ్ చేస్తూ దీన్ని అప్గ్రేడేషన్ చేశారనమాట. అదే మనకి 2-tier ఆర్కిటెక్చర్ అని అంటాం. ఓకే 2-tier ఆర్కిటెక్చర్. సో దీంట్లో ఏంటంటే ప్రజెంటేషన్ అండ్ అప్లికేషన్ లేయర్ ఏదైతే ఉందో అది ఒక లేయర్గా పెట్టారు, డేటాబేస్ని ఇంకొక లేయర్గా పెట్టారనమాట. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంటేషన్ అండ్ అప్లికేషన్ లేయర్ అనేసరికి ఇన్ సింగిల్, ఈ రెండు కలిపి ఒక దాంట్లో. రెండోది వచ్చేసరికి డేటాబేస్ సపరేట్గా. ఈ విధంగా 2-tier ఆర్కిటెక్చర్ అన్నది ఉండేది. సో బిఫోర్ వీ డిగ్ డౌన్ మోర్ ఇన్ ఇట్, సో ఈ ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ ఇదంతా ఏంటి అంటే ఇది 3 layers-లో ఉంటుంది. వీ కెన్ సే ఇట్స్ ఎ ల్యాండ్స్కేప్. ఎస్ఏపి అనేది ఎలా ఉంది అని చెప్పేదే ఈ లేయర్స్ అన్నమాట. సో ఇది 3 layers-గా ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రజెంటేషన్ లేయర్. ఈ ప్రజెంటేషన్ లేయర్లో ఏదైతే మనకి ఎన్విరాన్మెంట్ ఉంటుందో, మీరు ఆ ఎస్ఏపిని చూడడానికి వాట్స్ దేర్ బిహైండ్ ఇన్ ఇట్, సో ఆ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ అని ఎస్ఏపి జియుఐ అని మనం ఏదైతే అంటామో దాన్ని మనం ప్రజెంటేషన్ లేయర్ అంటాం. ఎక్కడైతే మనం ఒక ఆబ్జెక్ట్ని డెవలప్ చేస్తాము, అదే రిపోర్ట్ కానివ్వండి, ఫామ్ కానివ్వండి, ఇంకేదైనా, ఎవ్రీ కస్టమ్ డెవలప్మెంట్ ఆబ్జెక్ట్ విల్ బి డన్ ఇన్ ది అప్లికేషన్ లేయర్లో జరుగుతుంది. ఓకేనా? సో అదే విధంగా దీనికి డేటా క్యారీయింగ్ అన్నది ఉంటుంది. yes సో ఈ డేటా క్యారీయింగ్ ప్రతి మాడ్యూల్ ఆర్ ప్రతి కేటగరైజేషన్కి మనకి సపరేట్ సెట్ ఆఫ్ టేబుల్స్ అన్నది ఉంటాయి. సపరేట్ సెట్ ఆఫ్ టేబుల్స్ అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్కి సపరేట్ ఉంటాయి, మెటీరియల్కి సపరేట్ ఉంటాయి. అన్నిటికీ ప్రతి యాక్టివిటీకి, హెచ్ఆర్ఎంఎస్కి, ప్రొడక్షన్కి, అన్నిటికీ సపరేట్ సెట్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. సో మనకి క్లమ్జీ అనేది ఉండదు మీకు, ఎందుకంటే దేనికి దానికి వేరువేరుగా ఉంటాయి కాబట్టి. సో అప్పుడు మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ సోర్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు డేటా తెచ్చుకుంటారు. అది డేటాబేస్ లేయర్ అంటాం. ఎస్ఏపి ఏం చేసింది, బై డిఫాల్ట్ మీకు చాలా టేబుల్స్ ఇచ్చేసింది అనమాట. పర్టికులర్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద స్టాండర్డ్ టేబుల్స్, సేల్స్, పర్చేస్, మెటీరియల్, కస్టమర్, ప్రొడక్షన్, లైక్ దట్. సో మనకి ఆ టేబుల్ నేమ్స్ తెలియాలంతే. బై కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ అండ్ యూ విల్ కమ్ టు నో.
What are the tables for the different activities of work which we involved in a business processes? ఇదొకటి. సో ఇప్పుడు డేటాబేస్ ఏదైతే మెయింటైన్ అయి ఉందో అది డిఫరెంట్ లేయర్, కానీ మనం లాజిక్ రాసేది అప్లికేషన్ లేయర్. రెండు డిఫరెంట్. లాజిక్ క్లాస్ నేను అప్లికేషన్ లేదండి. వాటి డేటాబేస్ మధ్యలో అనేది కనెక్షన్ ఏమీ ఉండదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు సేల్స్ ఇన్ఫర్మేషన్ని మీరు ఒక రిపోర్ట్ రాయాలి. రెండు సపరేట్ లేయర్స్. హౌ వీ కెన్ గెట్ దాట్ డేటా ఇంటూ ద అప్లికేషన్ లేయర్? దానికి SAP is coming up with the SQL సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి. The next one is the last one, three-tier architecture. రైట్ నో. Okay, three-tier architecture. It's completely each and every layer it maintains differently అండి. ఒక లేయర్లో ప్రజెంటేషన్, ద సెకండ్ వన్ వచ్చేసి అప్లికేషన్, సెకండ్ లేయర్లో థర్డ్ వన్ వచ్చేసరికి డేటాబేస్. సో మూడిటికి మనకి సపరేట్ లేయర్స్ అన్నది ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది, దేనికి దాని ప్రాసెసింగ్ అన్నది ఉంటుంది. GUIకి, డేటాబేస్కి, మన డెవలప్మెంట్ ఆబ్జెక్ట్కి. సో అప్పుడు ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా మీకు ఫాస్ట్ అవుతుంది. ఎందుకు? దేనికి దానికి సపరేట్ ఉంది కాబట్టి. ఇదొకటి. మళ్ళీ మీకు క్లమ్జీ అనేది ఉండదు, ఎందుకంటే దేని లేయర్ దానికి సపరేట్ మెయింటైన్ అవుతుంది కాబట్టి. సో ఫైనల్లీ దీన్ని ఫైనలైజ్ చేశారు. సో we will be calling as this as three-tier architecture. ఆ తర్వాత మనకి కేటగిరీస్ ఆఫ్ SAP. ఓకేనా? కేటగిరీస్ ఆఫ్ SAP అని మనం ఏదైతే అంటామో, సో అది ఫంక్షనల్ మరియు టెక్నికల్ అనే రెండు. ఓకే, ఫంక్షనల్ అండ్ టెక్నికల్. సో బిఫోర్ దాట్ we seen the landscape. ఓకేనా? ఇప్పుడు మనకి ఏ ఆబ్జెక్ట్ అయినా, ఏ కస్టమ్ డెవలప్మెంట్ ఆబ్జెక్ట్ అయినా ఈ మూడు సర్వర్స్ గురించి బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ద ఫస్ట్ వన్ ఇస్ డెవలప్మెంట్ సర్వర్, డెవలప్మెంట్ ఆర్ శాండ్ బాక్స్ సర్వర్. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఏ కస్టమ్ అయినా స్క్రాచ్ నుంచి డెవలప్ చేస్తాం. మనకి ఫంక్షనల్ స్పెసిఫికేషన్ అన్నది వచ్చిన తరువాత, ఓకేనా, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ అన్నది వచ్చిన తరువాత మనం ఏ డెవలప్మెంట్ ఆబ్జెక్ట్ అయినా సరే మనం
ఇక్కడ నుంచే డెవలప్ చేస్తాం. సో అదే మనకి డెవలప్మెంట్ ఆర్ శాండ్ బాక్స్ సర్వర్ అన్నది అంటాం. ఇందులో మీకు వెన్ యు గో ఇన్ టు ద క్లయింట్ లెవెల్ మీకు హ్యూజ్ డేటా అన్నది ఇక్కడ ఉండదు. ఆబ్వియస్లీ మీరు ఆబ్జెక్ట్ అనేది డెవలప్ చేయొచ్చు, కానీ మీకు ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఏదైతే ఒరిజినల్ డేటా వాళ్ళ బిజినెస్ కోసం మెయింటైన్ చేస్తారో అది ఉండదు. సమ్ టెస్ట్ డేటా అన్నది కొద్దిగా ఉంటుంది, థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ అలా. అది డెవలప్మెంట్ సర్వర్. రెండవది ఏంటంటే శాండ్ బాక్స్ లో మనం డెవలప్మెంట్ తప్ప దాంట్లో డేటా ఉంటది కదండి, అది కూడా జస్ట్ లైక్ మీ డెవలప్మెంట్ వాయిస్ శాండ్ సరిగా బాక్స్. వినపడట్లేదండి. శాండ్ బాక్స్ అనేది కూడా లైక్ డెవలప్మెంట్ ఏనండి అంటారు. యా, ఓకే. క్వాలిటీ సర్వర్ అంటాం, ఆర్ టెస్టింగ్ సర్వర్ అని కూడా అంటాం. మీరు ఏదైతే ఒక రిపోర్ట్ డెవలప్ చేశారో, ఒక అప్లికేషన్ డెవలప్ చేశారో, అది యాజ్ పర్ ది వారి యొక్క డేటా ప్రకారం వారి యొక్క ఎలా మెయింటైన్ చేశారు, మీ రిపోర్ట్ వారి స్పెసిఫిక్ పరంగా ఉందా లేదా అనేది పూర్తి టెస్టింగ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా క్వాలిటీ సర్వర్లో జరుగుతుంది. ఓకేనా? యా మీరు యా ఆబ్జెక్ట్ యా యా. ఒక ఆబ్జెక్ట్ డెవలప్ చేసిన తర్వాత వన్స్ మీరు ఫైనల్ అనుకుంటే ఆ తర్వాతే మీరు ఒక ఆబ్జెక్ట్ని డెవ్ నుంచి ఈ క్వాలిటీకి మూవ్ చేస్తారు. అప్పుడు మీరు మీ యొక్క చేసిన చేంజెస్ కానివ్వండి, మీ రిపోర్ట్ కానివ్వండి, అన్నీ కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఈ టెస్టింగ్ సిస్టంలో మీరు చేంజ్ చేయడానికి ఏముండదు. మీకు ఏ చేంజెస్ అయినా మీరు డెవ్లో చేసుకోవాలి, ఆ తర్వాత దాన్ని మూవ్ చేసుకోవాల్సిందే. ఓటీఎస్లో వీ కాంట్ చేంజ్ ఎనీథింగ్, దట్ ఈస్ జస్ట్ ఫర్ టెస్టింగ్. థర్డ్ సర్వర్ వచ్చేసరికి ప్రొడక్షన్. ప్రొడక్షన్ సర్వర్ అంటాం. అవును. కానీ ప్రీ ప్రొడక్షన్ కూడా ఉంటాయి కదండి కొన్ని వాటికి. ఇప్పుడు ప్రజెంట్ మా దాంట్లో ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ ఓకే. which they are consuming the SAP. So almost the production server and it's go live. యా. సో ఇది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వర్స్ మనకి ఉంటాయి. కానీ పర్టికులర్లీ మనం చేంజ్ చేసే ముందు మేక్ షూర్ దట్ షుడ్ బి క్రాస్ చెక్డ్. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేంజెస్ చేసే అవసరం మనకి రాకుండా ఏదైతే మనం చేంజ్ అనుకుంటున్నామో అది కన్ఫర్మ్ ఉండాలి మనకి. ఇదొకటి. ద కేటగిరీస్ ఆఫ్ ఎస్ఏపి అని ఏదైతే ఉంటుందో అది ఫంక్షనల్ అండ్ టెక్నికల్ అని రెండు ఉంటాయి. ఏంటిదండి, మళ్ళీ చెప్పరా? కేటగిరీస్ ఆఫ్ ఎస్ఏపి ఓకే. ఇందులో రెండు, ఒకటి ఫంక్షనల్, రెండోది వచ్చేసరికి టెక్నికల్. యా. ఓకే. ఈ ఫంక్షనల్ పీపుల్ ఏం చేస్తారు అంటే సో దే టాక్ టు ద క్లయింట్. టెక్నికల్ పీపుల్ కంటే ముందుగానే వాళ్ళు మాట్లాడతారు. యా. అప్పుడు మాట్లాడి ఆ బిజినెస్ వారి బిజినెస్ ఏంటి, వారు ఎగ్జాక్ట్లీ ఏం కావాలనుకుంటున్నారో
వాళ్ళకి రిపోర్ట్ కావాలనుకుంటున్నారా, లేదంటే ఒక ఫామ్ కావాలనుకుంటున్నారా, లేదంటే ఒక అప్లికేషన్ కావాలనుకుంటున్నారా, వారి డేటా ఏంటి, వారికి సేల్స్కి సంబంధించిన డేటానా, పర్చేజ్కి సంబంధించిన డేటానా, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ వారి దగ్గర నుంచి ఫంక్షనల్ పీపుల్ తీసుకుంటారు. అవన్నీ నోట్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డాక్యుమెంటేషన్ అన్నది ప్రిపేర్ చేస్తారు. దాన్నే యా, మనం ఎస్ ఎస్. దాన్నే మనం ఫంక్షనల్ స్పెసిఫికేషన్. ఎఫ్ఎస్ డాక్యుమెంటేషన్ అని అంటాం. ఫంక్షనల్ స్పెసిఫికేషన్ అని. సో అందులో ప్రతిదీ చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. మీరు ఒక రిపోర్ట్కి ఏం పేరు పెట్టాలి, నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఏ ఏ నేమ్స్ తీసుకోవాలి, వెన్ ఇట్ కమ్స్ టు ద లాజిక్ ఆల్సో ఎలా మీరు అందులో కోడ్ ఏమి ఉండదు, ఏమేం చేయాలో చెప్తారనమాట. యా. డేటా రిట్రీవల్ అప్పుడు కూడా సెలెక్ట్ క్వీరీస్ రాసినప్పుడు కూడా మీరు ఏ ఏ ఫీల్డ్స్ తీసుకోవాలి అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా మెయింటైన్ అయి ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ టెస్టింగ్లో లేదా ఇంకేదైనా కాన్ఫిగరేషన్స్లో మనకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా వీ హ్యావ్ టు కాంటాక్ట్ విత్ దోస్ ఫంక్షనల్ పీపుల్. ఎందుకంటే ఫంక్షనల్ ఇస్ కంప్లీట్లీ ప్రాసెస్ ఓరియంటెడ్. అది చేంజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ క్రియేట్ చేయాలి మీరు. ఆ మెటీరియల్ క్రియేట్ చేసే పద్ధతి మీరు ఏ సిస్టమ్ లేకపోయినా ఏ కంపెనీ లేకపోయినా అది ఈసీసీ అయినా S4 అయినా సేమ్. చేంజ్ ఏం ఉండదు. దిస్ ఇస్ ఫంక్షనల్ ఇస్ కంప్లీట్లీ ప్రాసెస్ ఓరియంటెడ్. ఒక బిజినెస్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఓకేనా? అదే విధంగా ఈ ఫంక్షనల్లో మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఎస్డి అని సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎంఎం అని మెటీరియల్ మేనేజ్మెంట్, ఫికో అని, అదేవిధంగా హెచ్సిఎం అని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, ఎస్సిఎం అని సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇలా ఉంటాయి అన్నమాట. ప్రతి మాడ్యూల్కి సపరేట్ సెట్ ఆఫ్ పర్పసెస్ అన్నది ఉంటాయి. కానీ టెక్నికల్లో వచ్చిన చేంజెస్ ఏవైతే ఉంటాయో, అంటే ఇక్కడ ఏంటి మనకి ప్రతిరోజు న్యూగా రావడం చేంజెస్ కానివ్వండి, కోడ్ కానివ్వండి. సో ఎవ్రీ డే వీ హ్యావ్ టు అప్గ్రేడ్. మేబీ ఫంక్షనల్ సైడ్ నుంచి కాన్ఫిగరేషన్లో చేయడంలో ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు, కానీ ఇక్కడ కోడ్ పార్ట్కి వచ్చేసరికి ప్రతిరోజు కొత్త కొత్తది వస్తూనే ఉంటుంది. సో మనం దానికి తగ్గట్టుగా ఉండాలి. అదేవిధంగా ఒక అబాపర్కి ఫంక్షనల్ మీద ఐడియా కూడా ఇంపార్టెంటే. వెరీ మచ్ ఇంపార్టెంట్ అని చెప్తాను నేనైతే. అది ఆ బిజినెస్ అర్థం చేసుకోకుండా మనం చెయ్యలేం. సో అట్లీస్ట్ ద బేసిక్ ఐడియా అబౌట్ ద ఫంక్షనల్, అది ఏదైనా హెచ్డి అయినా ఎంఎం అయినా ఏదైనా బేసిక్ ఐడియా ఉండడం చాలా బెటర్ అని చెప్తాను నేనైతే. అది మీ యొక్క రిక్వైర్మెంట్ని సాల్వ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇంకా మీకు ఎక్కువ తెలుసున్నా మంచిదే. ఎందుకంటే మార్కెట్లో మీకు ఒక రోల్ ఉంది, టెక్నో ఫంక్షనల్ అని.
ఓకే, ఎవరు టెక్నో ఫంక్షనల్? ఫంక్షనల్ ప్లస్ టెక్నికల్ ఫంక్షనల్ ప్లస్ నాలెడ్జ్. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు. సో వాళ్ళకు కూడా మంచి డిమాండే ఉంటది. సో ఇది ద బేసిక్స్ ఆఫ్ SAP. So tomorrow we'll see in the everything in the system environment. Any questions?